ప్రధానమంత్రి సాక్షాత్తు మొన్న జరిగినటువంటి ఇండిగో ఎపిసోడ్ మీద సమీక్ష చేస్తున్నారంటే అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో విమానాల తాలూకా పెంపకం పెరిగింది, వాడకం పెరిగింది. ఈ వాడకం పెరిగిన దృష్ట్యా అత్యంత జాగరూకతతో ఈ సంస్థను మనం నడపాల్సినటువంటి అవసరం. దానివల్లే it creates the credibility of the nation. It leads the prestigiousness of the nation. It counts so many things to the nation. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో విషయం తెలిసిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి దిగాల్సినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మనం పెన్నడం రాలేదు. మినిస్టర్ అంటే హాయ్ అల్లా కొల్లయ్యలాగా నడుపుకుంటూ వెళ్ళారు. దిస్ ఈస్ నాట్ ఏ స్టైలిష్ మినిస్టర్, ఇట్స్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ మినిస్టర్. దీన్ని బాధ్యతగా స్వీకరించాలి. ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా మొత్తం సిస్టమ్ అంతా కుదేలవుతుంది. అందుకే ఆయన అడిగాడు, రామ్మోహన్ నాయుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాడు. అందుకు ఆర్నాడ్ గోస్వామి అడిగినటువంటి చిన్నదేం కాదు, ఇది దేశ ప్రతిష్టను ఖచ్చితంగా దెబ్బతీసే పరిస్థితి. దానికి వాళ్ళు అంటారు, లేదు ఆయన కృషి చేస్తున్నారు అని. కృషి అంటే ఏ విధంగా? దాన్ని ఇష్టం అవ్వాలి కదా. నువ్వు ఇవాళ చేసినటువంటి పరిస్థితిలో చాలా స్పష్టంగా ఆయన అంటున్నాడు, మీరు రమ్మనండి. ఆయన ఏం చెప్పుకుంటాడో చెప్పుకోమనండి వచ్చి. బట్ హీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ గట్స్ టు అపియర్ బిఫోర్ ది ప్రెస్. దట్ ఈస్ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా. If he can ghost that interview, certainly it creates the stature of the personality. అలాంటి గోస్వామి లాంటి వాళ్ళు వచ్చి ఈ పరిస్థితి తెచ్చారంటే మనం ఏమనుకోవాలి? రైట్, ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేసి, రైట్, తప్పు జరిగింది, నా వల్ల తప్పు జరిగింది, దీన్ని నేను సెటరైట్ చేస్తాను అని చెప్పి ఒక మాట అని ఉంటే డిగ్నిఫైడ్. అయితే ఇవన్నీ వదిలేసి
మరి మాకు ఇది లోకేష్ మానిటర్ చేస్తున్నాడు. లోకేష్ మానిటర్ చేస్తాడు. అండ్ వాట్ వై లోకేష్ ఈస్ కాంపిటెంట్ టు ఇంటర్ఫీరెన్స్ ఇన్ దిస్ ఎఫ్ఐఆర్? అది మనం ఆలోచించాలి కదా. ఆయన ఇవాళ లేడు, ఇక్కడ దేశంలో లేడు. ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్న లోకేష్కి ఎక్కడ చెప్పలేదు మీరు? ఆయన ఎవరు పట్టాభి గారు వెళ్ళి ఆయన చెప్తున్నాడు లోకేష్ ఏదో సెట్ చేస్తున్నాడు, ఇది ఏదని. దట్స్ నాట్ కరెక్ట్. ఇవాళ పత్రికలన్నీ కలిపి ఏదో ఈ ఎల్లో జర్నలిజం ఏమో ఉంటుంది తప్ప, ఇంకా వాళ్ళు కూడా 1-2 రోజులైతే సేమ్ గాను ఆలోపిస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్నెస్ ఆఫ్ ది కంట్రీ. అందుకు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఇక్కడ రామ్మోహన్ నాయుడు మేము ఏమైనా టచ్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఉపసంహరిస్తుందేమో అని చెప్పి దేశ ప్రధాని ఆలోచించవచ్చు. మాకు పార్టీ మద్దతు ఉపసంహరిస్తుందేమో అని ఆలోచించవచ్చు. కానీ ఈయన తీసి మరొక ఎఫెక్టివ్ పర్సనాలిటీని పెట్టండి. నేను తెలుగుదేశం పార్టీలో నాయకులే లేదా? తెలుగుదేశం పార్టీ గొడ్డుపోయిందా? నేల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మొత్తం స్మాష్ మటాఫ్ చేసి, అందుకు ఈయన ఏమైనా సరే అలాంటి ఆలోచనలో ఉంటే ప్రధానమంత్రికి వీఆర్ అడ్వైజింగ్, బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, బీయింగ్ ఎ స్పీకర్ ఆఫ్ ది స్టేట్, for which what we are contributing in a shape of advisory. చేయండి. ఈయనకి ఇచ్చేదేముంది? ఈయన కాబట్టి మరొకరు అవుతారండి. మరొకరికి ఇవ్వండి. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఇంత ఘోషెడుతుంటారా దేశం మొత్తం మీద? మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? మీరు ఇంకొక మంత్రిని రీప్లేస్ చేయండి, ఒక మంత్రికి అవకాశం ఇవ్వండి. ఇచ్చి మీ మీద పడినటువంటి ఈ స్టింకింగ్ ఆఫ్ ది ఈ మడ్ అన్నటువంటిది మీరు తుడుచుకోండి. రిజైన్ చేయాలని అల్టిమేట్ గా there is no other way. He has to resign. He has to resign. ఇది సీజనల్ సమస్య కాదు. ఇట్స్ నాట్ ఎ సీజనల్ ఇష్యూ. వ్యవస్థ లోపాలు బహిర్గతమైన పెద్ద హెచ్చరిక. 2 ఏళ్లుగా వాళ్ళలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. ఈజ్ నాట్ కేరింగ్ ది ఇష్యూ. వాళ్ళు చేస్తారులే. దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం రామ్మోహన్ నాయుడు గారికి ఇండిగో సంస్థ పట్ల అపారమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రమాణం. అందుకే 2 ఏళ్ళుగా ఆయన సమీక్ష చేయలేదు. కనీసం సమీక్ష చేస్తుంటే ఏం జరిగేదో తెలుసుండేది, ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుండేది. వాళ్ళే చెప్పారు. ఈయన మంత్రి నాన్ సీరియస్నెస్ తీసుకున్నారు, మిగిలినటువంటి వ్యవహారాన్ని చూసుకున్నారు. విమానయాన రంగానికి
ఇది తిరుగుబాటు సంక్షోభం. 10వ తారీఖు వరకు పడుతుంది అన్నారు. ఇంక ఇది ఎంతవరకు పడుతుందో తెలియదు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం, నమ్మకం మొదటిది. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, ఎయిర్లైన్స్ అందరూ బాధ్యత తీసుకొని వ్యవస్థను పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా చూసుకుంటా ఆ విధంగానే అర్థం. అందుకు that's what I am saying. Finally, what is of my request? You have to do resign and put out of from the place. With this, I am thanking to everybody. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.